స్తుతించే వంశం. నెల్లూరు జిల్లాని దేవుడు ఎవరికి స్వాధీనం చేస్తాడు? స్తుతించే వంశపు వారికి దేవుడి భూభాగాన్ని సొంతం చేస్తాడు యేసు నామములో. ఆమేన్. ఎవరికి? ఎవరికి? కరుణక ఎవరికి? స్తుతించే వంశం వారికి. స్తుతించు అనుభవం కలిగిన వారికి దేశం స్వాధీనమవుతుంది. స్తుతించే వంశం అన్నప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చేస్తే అర్థమవుతుంది బాగా. యెహోషువ సైన్యం 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20వ వచనంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో యెరికో ప్రాకారాన్ని స్వాధీనం చేసుకోవడానికి, యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ప్లాన్లో ఉన్నారు. యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు వాళ్ళు ఏం చేయమన్నాడంటే 6 రోజుల పాటు యెరికో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి తిరగమన్నాడు. యెరికో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి మందసం మోసే యాజకులు ముందు పోతుంటే సైనికులు వెనక, జనాభా వెనక, ఇట్లా ఒక పెద్ద సమూహంగా రోజుకు ఒక్కసారి ఉదయకాలం మందు పట్టణం చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు దేవుడు. 6 రోజులు 6 సార్లు చేశారు. ఇప్పుడు 7వ రోజు వచ్చింది. 7వ రోజు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ రోజు ఒక్కసారి కాదు, 7వ రోజు 7 సార్లు తిరగాలి మీరు పట్టణం చుట్టూ. 6 సార్లు మామూలుగా తిరిగారు సైలెంట్గా. ఇక 7వ సారి వాళ్ళు తిరగడం ప్రారంభించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ యాజకుల్ని బోరలు ఊదమను. ఏం ఊదమను? యాజకులు బోరలు ఊదాలి. యాజకులు బోరలు ఊదుచూ ఉండగా ప్రజలందరూ కలిసి ఆర్భాటంగా కేకలు వేయమను. ఓ నా దేవా నీకు స్తోత్రం, నెల్లూరు జిల్లాని మాకు ఇవ్వబోతున్నందుకై స్తోత్రం. ఓ నా తండ్రి, కేకలు. యాజకులు బూరలు ఊదుతూ ఉండగా, ప్రజలు ఆర్భాటంగా కేకలు వేస్తూ ఉండగా యెరికో ప్రాకారము పేక మేడల కుప్ప కూలిపోయింది. చప్పలు కొట్టు యేసు నామములో. స్తుతించే వంశపు వారి ఎదుట ప్రాకారాలు కూలిపోతాయి. నెల్లూరు జిల్లాని పట్టి బంధించి ఉన్న అపవిత్రాత్మ దయ్యపు శక్తుల కోట గోడలు కూలిపోతాయి. ఎవరి ముందు? స్తుతించే వంశం వారి ముందు. 2 చేతులెత్తి స్తుతించాలి. ఎవరిని? మనిషినా దేవుడినా? దేవుని స్తుతించాలి. ప్రభువా నువ్వు చేస్తావు, నువ్వు ఘనమైన దేవుడివి, నా ప్రాంతాన్ని నువ్వు కాకపోతే ఎవరు మారుస్తారయ్యా? బోడిగాడు తోట గురించి ప్రార్థన చేసే యోధ వంశస్థులు ఒక్కరైనా ఉన్నారా? బోడిగాడు తోట గురించి ప్రార్థన చేసే యోధ వంశస్థుడు ఒక్కడైనా ఉన్నాడా? ఏమో మనకు తెలీదు, నాకైతే తెలీదు. ఎందుకు మన ప్రాంతంలోంచి జనాభాలు ఇయట్లేదు? ఎవడిటి పోతే మనకెందుకు సార్? మనం వెళ్ళామా, వాక్యం విన్నామా, వచ్చామా, మన పని మనం చేసుకున్నామా? మనకు ఏదైనా బాగలేకపోతే దేవుడి ముందు కూర్చొని సిటా పెట్టుకున్నామా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పలానా టైం కావాలని. ఏమండి బెదరు, యోధా వంశస్థులు లాంటి పరాక్రమం ఎవరి దగ్గర ఉంది బెదరు ఈ రోజున? మేడం, సార్ లేదు సార్ ఈరోజు. ఇదేందన్న కొత్తగా సార్ మేడం పెట్టి తగులుకున్నావు? ఏం పిలవాలి? ఇంకా సైతాన్కా బేట అనలేకపోతాను, అనకూడదని నాకు అనిపించింది కాబట్టి కొత్త పేరు పిలవాల్సి వస్తుంది. ఈ ప్రాంతం గురించి ప్రార్థనలో పోరాడే యోధా వంశస్థుడు ఎక్కడ? యెరికో ప్రాకారం చుట్టూ ఆర్భాటంగా కేకలు వేసే ప్రజలు ఉన్నారు కాబట్టి, బూరలు ఊదే యాజకులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాకారం కూలిపోయింది. ఈ నెల్లూరు జిల్లా పరిసరాలు ప్రభు మనకు అప్పగించాలనుకుంటే ఈ నెల్లూరు జిల్లా కోసం బూరలు ఊదేవాళ్ళు ఎక్కడ? ఆర్భాటంగా స్తుతించి కేకలు వేసేవాళ్ళు ఎక్కడ? యోధా స్తుతి వంశం. అక్క నిజం చెప్పక్క, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా? స్తుతిస్తున్నావా దేవుణ్ణి? నెల్లూరు సిటీ గురించి, నీ సొంత గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నావా? కనువ సార్ మా బాధ గురించి చెప్పడానికి మాకు టైం జరగట్లా, ఇంక మిమ్మల్ని నెల్లూరు గురించి. అది కాదక్క యోధ వంశం అంటే. కట్టుకో, నడుము కట్టుకో, కనీసం ఒక అరగంట, కనీసం గంట కూర్చో దేవుడి దగ్గర. ప్రాకారం చుట్టూ తిరిగి కేకలు వేసి, ఆర్భాటంగా కేకలు వేసి స్తుతించే వారికే ప్రాకారాలు కూలిపోతాయి వాళ్ళ ముందు. బిడ్డలారా, ఇదే అనుకుంటున్నారు బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథం 7వ 20వ వచనంలో ఇంకో స్తుతి ఉంది అక్కడ.
గంటలు జరిగిపోయిన తర్వాత కొన్ని గంటల పరిధిలోనే కొన్ని పదుల సంఖ్యలో 20, 30, 40 ఏళ్లుగా మిద్యానీల వలన హీన దశ అనుభవించిన ఇశ్రాయేలీయులకి వారి బానిసత్వం నుంచి విడుదల లభించింది యేసు నామములో. మిద్యానీయుల చేతి నుంచి విడుదల కలగడానికి ఇశ్రాయేలుకి ప్రధాన కారకులు ఎవరో తెలుసా? బూరలు ఊది కేకలు వేసిన 300 మంది సైన్యం, వారిని నడిపించిన గిద్యోను నాయకుడే కారణం. బూరలు ఊదే యాజకులు లేకపోతే హోలీ చర్చ్ మినిస్ట్రీ ఇంతే, ఈ నెల్లూరు సిటీ ఇంతే. 300 మంది కేకలు వేసే యోధులు, యూదా వంశానికి చెందిన యోధులు, పరాక్రమశాలురు. దివిటి ఎత్తి పట్టుకోవాలా, దివిటి ఎత్తి పట్టుకొని కేకలేయాలా? బిడ్డరా, నేను ఈ మాట అంటున్నాను. నేను దేవుడితో తీర్మానం చేసుకున్న, ప్రభువా నేను చెప్పే వాక్యంలో ఒక్కరిని కూడా విమర్శించకూడదు, ఏ సేవకుడు కూడా నేను విమర్శించకూడదు అని తీర్మానం చేసుకున్నా. కానీ ఏం చేద్దాం? ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్ల వాక్యాలు ఏం చెప్తున్నారు చెప్పండి నన్ను? ఎక్కువ మీరు వింటున్నారు కదా, ఎక్కువ యూట్యూబ్లో వాక్యాలు ఎట్లా వస్తున్నాయి? కన్నీళ్ళు విడుస్తున్నారా? ఈ సందేశం మీకోసమే. కుంగిపోయి ఉన్నారా? ఈ సందేశం మీకోసమే. అప్పులతో సతమతం అయిపోయారా? ఈ వాక్యం మీకోసమే. ఇక అప్పుల వాళ్ళ కోసం, ఏడిసే వాళ్ళ కోసం, కుంగిన వాళ్ళ కోసం వాక్యాలు చెప్పుకుంటే దివిటి ఎత్తి పట్టుకోవాలని వాక్యం చెప్పేది ఎవరు? దివిటి దేనికి సాదృశ్యం అక్క? దివిటి వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? చుట్టూ దివిటి అంటే ఏంది? దీపం కదా. ఒక కర్ర పొలకి మొత్తం గొడ్డ చుట్టి దానికి ఏదో పూసి దాన్ని వెలిగిస్తారు. అది మొత్తం కాలిపోయేదాకా వెలిగే ఉంటుంది, మైనపొత్తులాగా పెద్దది కర్ర. దివిటి అంటే దివిటి వెలుగునేసేది చీకట్లో. ఒక మనిషి ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు చుట్టూ ఉన్న శత్రువులు కూలిపోవాలంటే ఆ వ్యక్తి చేతిలో దివిటి ఉంటేనే ఆ ఆర్భాటమైన కేకలకి విలువ. అందరు కేకలు వేస్తే దేవుడు కార్యాలు చేయడు. దారిని పోయే వాళ్ళందరూ కేకలు వేసుకుంటా పోతే కార్యాలు జరగవు. ఎరికో ప్రాకారం చుట్టూ కేకలు వేసిన వాళ్ళు దైవజనుల బూరలతో పాటు కేకలు వేస్తేనే కూలింది. ఇక్కడ 300 మంది కొండలు పగలగొట్టి కేకలు వేశారు. యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. కానీ ఎప్పుడు మిద్యాను సైన్యం ఓడిపోయిందంటే వాళ్ళ చేతుల్లో దివిటీలు ఉంటేనే ఓడిపోయింది. దివిటి సాక్ష్య జీవితానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవుని సంతోషపెట్టే రోషము కలిగిన నడుంగట్టుకున్న పవిత్రత లేకుండా ఎన్ని కేకలు వేసి ఎన్ని చేసి ఏం ప్రయోజనం? సేవకులు సరే వాళ్ళు ఏమి ఎంచుకుంటారో నాకొద్దు. నేను ఒకటే ఎంచుకున్నా, నా జీవితకాల పర్యంతం దాకా దివిటీలు వెలిగించడమే నా పని. ఏడిచేవాళ్ళు దివిటీలు పట్టుకుంటే ఏడుపు పోద్ది. నాకు దివిటీ వద్దు, నాకు ఏడుపులు పోవాలనుకుంటే వాళ్ళని తగులుకుంటారు. మనకి ఎందుకు వచ్చిన బాధ? ఇశ్రాయేల్ పాస్టర్ అని నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, దివిటీలు వెలిగించడమే నా పని. ముందు నీ దివిటీ ఆరిందా ఎలుగుందా చూసుకో. నువ్వు తప్పిపోయావా, జారిపోయావా, పడిపోయి ఉన్నావా, ఎన్ని కేకలు వేసినా నీకు అద్భుతం జరగదు. ముందు నీ దివిటీ వెలిగించుకోవాలా. పవిత్రతకు రాజీ పడకుండా పట్టుకో. మరలా పాపములు క్షమాపణ అడుగు దేవుణ్ణి. వదిలిపెట్టి విడిచిపెట్టి కడుక్కు పవిత్రపరచబడి రా. నడుము కట్టుకొని నిలబడు రూతులాగా. అప్పుడు నీ వెలుగు ప్రకాశిస్తుంది ప్రజల మీద. అప్పుడు ప్రాంతం మన స్వాధీనం అవద్దే. డ్యూటీలు లేకుండా అందరితో పాటు కేకలేసు. నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీ. నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీ. భలే వల్ల మామూలుగా ఆ సామెత ఏమంటారు? మామూలుగా నలుగురిలో నారాయణ, గుంపులో ఇంకా అంతే. దాన్ని మనం మార్చేసుకున్నాం ఎట్లాగా. నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీ. అందరిలో ఒకరిలాగా మనం చేసేట ఏ వంశంకి దేవుడు భూమిని స్వాధీనం చేస్తాడంటే వాళ్ళ చేతుల్లో దివిటీలు ఉండాలి. సాక్ష్య జీవితం కలిగిన ప్రజలకే దేవుడు నెల్లూరు జిల్లాలు స్వాధీనం చేస్తాడు. సినిమాలు చూసుకుంటా ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు స్వాధీనం చేయడు. బూతులు మాట్లాడకుండా అపవిత్రమైన జీవితం నలుగుండి ప్రార్థన జీవితం లేకుండా ఆదివారం పూట మందిరంకి వచ్చి కళ్ళు ఇంత లావం తెరిచి, నోరు ఇంత లావం తెరిచి, ఇప్పుడు 4 గంటలు ఆవలిస్తా, రాత్రిపూట 12 గంటల దాకా ప్రార్థన చేసి, ఏ ప్రార్థన? సెల్ ఫోన్ ప్రార్థన చేసి, పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాలని 2-3 గంటల దాకా మేలుకొని లేనిపోని శాడిస్ట్ మాట్లాడుకొని నిద్ర లేకుండా మందిరంకి వచ్చి ఈ చిన్న పిల్లల శాస్త్రాలు చేసే వాళ్ళకి దేవుడు భూమిని స్వాధీనం చేయడు. ఎవరి చేతుల్లో దివిటి ఉంటుందో వాళ్ళకే దేవుడు భూమిని స్వాధీనం చేస్తాడు యేసు నామములో. గడి చెప్పండి హల్లెలూయా. వట్టికొండ కూడా సాదృశ్యం ఉంది. తనను తాను తగ్గించేసుకోవాలి, పగలగొట్టుకోవాలా. నేను వట్టి పాత్రని, మంటివాడిని, మంటి పెంకుని. నాదేముంది ప్రభువా, నువ్వు వాడుకుంటే వాడబడతా.
నువ్వు ఆస్వాదిస్తే ఆస్వాదించబడతా. నీది సమస్తం, నాదేం లేదు. తమ్మును తాము పగలగొట్టుకోవటం, తగ్గించుకోవటం, గర్విష్ఠులకి దేవుడు ప్రాంతాలు అప్పగించడం. బిడ్డ నేనేం చెప్తున్నాను, యోధా వంశస్థులకే దేశం సొంతం. యోధా వంశస్థుల్లో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ స్తుతించే అనుభవం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోధా వంశస్థులు మామూలుగా స్తుతించరు, స్తుతిస్తే ప్రాకారాలు కూలిపోతాయి అంతే. యోధా వారు స్తుతిస్తే మిద్యాను సైన్యం మొత్తం శవాలైపోయినట్లుగా శత్రు సమూహం కనుమరుగైపోద్ది. రోషపూరితంగా స్తుతిస్తారు. స్తుతించే యోధా వంశస్థులు చేతుల్లో ఏముంటుందో తెలుసా? యోధా వంశస్థుల చేతుల్లో దివిటీలు ఉంటాయి, సాక్ష్య జీవితం ఉంటుంది, మంచి పేరుంటుంది, సంఘంలో సమాజంలో మంచి పేరుంటుంది, గ్రామంలో మంచి పేరుంటుంది. నీలాగా నాలాగా గుడిసేడు బతుకుండదాక సాక్ష్య జీవితాన్ని పట్టుకొని తమ్మును తాము పగలగొట్టుకొని బ్రతికితే ఏసే, చస్తే ఏసే, ఆయన కొరకే మా జీవితాలని కరిగిపోతారు, దీపంలాగా కరిగిపోతారు. ఇటువంటి కరిగిపోయి వెలిగే అనుభవం కలిగిన వాళ్ళు స్తుతిస్తే వారి ఎదుట నెల్లూరు జిల్లాని పరిపాలిస్తున్న దురాత్మ శక్తులు కోట గోడలు కొప్పగొలిపోతాయి యేసునామములో. అంతే. కొట్టు, చప్పుడు కొట్టు, కొట్టు, అందుకో 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 జయదేవు, అందుకో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చెప్పి మొత్తం చెప్పాడన్నా? స్తుతించే వంశం యోధా వంశం. స్తుతించే అనుభవం ఉండాలి. ఈ స్తుతించే వాళ్ళ చేతుల్లో ఏముండాలి? దివిటీలు ఉండాలి, సాక్షి జీవితం ఉండాలి. ఈ స్తుతించే వాళ్ళు ఏం పగలగొట్టేయాలి? కొండలు పగలగొట్టేయాలి. అంటే తమ్ము తాము పగలగొట్టుకోవాలి, తమ్ము తాము తగ్గించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, ఆయన పాదాల దగ్గర పడి ఉండాలి. వాళ్ళకి దేవుడు దేశాన్ని సొంతం చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండోది, మొదటిది ఏమో స్తుతించే వంశం కదా. రెండో పాయింట్ ఎంతసేపు అయింది? కుమార్తె కూతురా ఏంది 57 చెప్పేదాన్ని కూడా 57 అంటున్నావా? నిజమేలే పాపం, ఈ మధ్య బాగా డల్ అయ్యావు కదా కూతురా. 57 అంట కూతురు. రైట్. తర్వాత కీర్తనల గ్రంథం 97:8 ప్రకారం రెండో పాయింట్ చెప్తున్నా. యోధా వంశస్థుల గొప్పతనం అని హెడ్డింగ్ పెట్టుకోండి. యోధా వంశస్థుల గొప్పతనం అని హెడ్డింగ్ పెట్టుకొని మొదటిది యోధా వంశపు వారు, స్తుతించు వంశపు వారు అని పెట్టుకోండి. స్తుతించు వంశపు వారి చేతుల్లో దివిటీ ఉండాలి, అనగా సాక్ష్యం ఉండాలి. స్తుతించేవారు కొండలు పగలగొట్ట, అనగా తమ తగ్గించుకోవాలి, పగలగొట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కీర్తన గ్రంథం 97 కీర్తన 8వ వచనంలో ఏమంటో తెలుసా? యోధా వారు దేవుని న్యాయ విధులను బట్టి ఆనందిస్తారంట. 97 కీర్తన 8వ వచనం ప్రకారం, టైం లేదు కాబట్టి 114 కీర్తన 2వ వచనం ప్రకారం, 114 కీర్తన 2వ వచనం ప్రకారం యోధా దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం. యోధా ఆయనకి పరిశుద్ధ స్థలము ఆయన అని ఉంటుంది అక్కడ. 114 కీర్తన 2వ వచనం. మూడోది 78 కీర్తన 68వ వచనం ప్రకారం, 78 కీర్తన 68వ వచనం ప్రకారం యోధా గోత్రమును ఆయన కోరుకున్నాడు అని రాయబడింది అక్కడ. యోధా గోత్రము దేవుడు కోరుకున్న గోత్రం. యోధా గోత్రము దేవునికి పరిశుద్ధ స్థలం. యోధా గోత్రము దేవుని న్యాయ విధులను బట్టి ఆనందిస్తారంట. యోధా గోత్రపు కుమార్తెలు అనగా యోధా వంశానికి చెందిన ఆడపిల్లలు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తారంట అని రాయబడింది అక్కడ. చెప్పింది చాలు అంటారా? చెప్దామంటారా? 5 నిమిషాలు అంటే పూర్తిగా దీన్ని టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యమును బట్టి ఆనందించుచు దేవునికి పరిశుద్ధ స్థలముగా లేదా దేవుని పరిశుద్ధ ఆలయముగా మన దేహాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తములో దేవుడు కోరుకున్న స్థలముగా, దేవుడు కోరుకునే వ్యక్తిగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి దేశం స్వాధీనమవుతుంది. మొదటిది దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. 2 దేవునికి పరిశుద్ధ స్థలముగా వారి దేహాలు ఇవ్వాలి. 3వది దేవుని చిత్తములో బ్రతకాలి. ఈ 3 రకాలుగా జీవించే వాళ్ళకి దేశము స్వాధీనం అవుతుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటారంటే, నాకు తెలిసి జన్మకి నెల్లూరు మనకు దొరకదు అనిపిస్తుంది కదా? దీవెనక్క అనిపిస్తుందా? ఈ జన్మకి నెల్లూరు మనకి సొంతం అవ్వదు. ఇంత నికరంగా, ఇంత నియమకంగా, ఇంత పకడ్బందీగా, ఇంత నిజాయితీగా ఏమండి పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలంటే ఇంకా అది కుదిరే పనే? 50 నిమిషాలు దాటిందంటే ఇంకా ఫోను, వాక్యం, సెల్ ఫోను, టైము మంది. యోధా వంశస్థుల కుమార్తెలంట యోధా
వంశస్థునికి చెందిన ఆడపిల్లలంట దేవుని న్యాయ విధులను బట్టి ఆనందిస్తారంట. వాక్యం ఒక్కొక్క పదం వస్తూ ఉందనుకో, అబ్బా అబ్బా ప్రభువా నాకు తెలియదు ప్రభువా, అవునా తండ్రి నీ వాక్యాన్ని బట్టి ఆనందించాలా, నీ వాక్యం ఇంకా ఏం చెప్తా, ఇంకా ఒక పాయింట్ వస్తుంది ఆనందిస్తారా. మరి మేమేంది టైం చూసుకుంటున్నాం. కాబట్టి మనం యోధా వంశానికి చెందిన వాళ్ళం కాదు జయదేవు, మనం యోధా వంశం కాదు, మనది గుడిసేటు వంశం. మనదంతే. మీతో పాటు నన్ను కలుపుకుంటున్నానమ్మా. నేను మిమ్మల్ని తిడితే మీరు ఫీల్ అవ్వాలి, అందరం కలిసి తిట్టుకుందాం. మన కుటుంబాలలో దేవుని అద్భుత కార్యాలు జరగాలంటే, నీ కుటుంబం ద్వారా ఒక్క ఆత్మ దేవుని సన్నిధిలోకి రావాలంటే నీ వంశం యోధా వంశం అవ్వాలి. యోధా వంశము దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు. 5 అధ్యాయాలు పూర్తయిందాక బైబుల్ ముయ్యరు ఉదయాన్నే. ఎన్ని అధ్యాయాలు సార్? ఈ అధ్యాయంలో 70 వచనాలు ఉన్నాయి సార్, ఎంతమంది చదవాలా, అయిపోయమంటావా ఏంది? ఇప్పుడు ఉదయాన్నే జరిగే కాన్ఫరెన్స్ కాల్లో 70 వచనాలు ఉన్నాయి సార్, ఆపమంటావా చదవమంటావా? గంటకు మించిందనుకో టైం, కానీ వచ్చి రేపటి నుంచి మేము కాన్ఫరెన్స్ కాల్కి రాము. ఇంకా ఇబ్బంది లేదు, అది మనం దేవునితో గడిపాలి కాబట్టి అది ఇబ్బంది లేదులే. మనం ఏమి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేయాలా? అబ్బా ఈరోజు ప్రార్థన చేసేసుకున్నాం నాయన, ఈయన చేసి ఉన్నాడు, ఆమె ఎవరో చేసి ఉంటుంది. ఆయన దాంతో పాటు స్తోత్రం. ఈ స్తోత్రాల్లో ఎన్ని నిద్రమూత స్తోత్రాలు ఉంటాయో. ఇప్పుడు అందరూ ఫోన్లు పెట్టుకుంటారు, ఏం చేస్తారు? ఫోన్ తల దగ్గర పెట్టుకునేది అనా 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 బాంధవన్నా, హలో పదన అరస్తాడు బాంధవన్నా, సార్ అంటా నన్ను. నేను మ్యూట్లో పెట్టి ఏదో ఎదగతా ఉండా, ఏం చెప్పాలి పెట్టలే కానీ ఎదుకుంటా ఉండా. నేను ఇది కొట్టి అది కొట్టి నాకు రావట్లేదు. దాన్ని కొట్టేసి అనా వింటున్నా, ఇప్పుడు 1 సారి పిలిచా అనా వింటున్నా. నన్ను ఎక్కడ నిద్రపోతాను అనుకుంటారు అని నా భయం. నిద్రపోతారులే, ఆ గంట కూడా దేవుడి దగ్గర కూర్చునేది గట్టి కూర్చోరు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేయాలి? కూర్చోవాలా, 5 అధ్యాయాలు చదవాలా. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు యోధా కుమార్తెలు. మనకు ఆ ప్రార్థన ఏం సరిపోద్దాను అసలు? మన బిడ్డలు ఎవరు భారంగా చేస్తున్నారు చెప్పండి? అది 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన అంటే ఏదో 2-3 మాటలు చెప్పేస్తారు అంతే. అది కాదు దేవుడు కోరుకునే ప్రార్థన. ఆయన మనసుకి నీ మనసు కరెక్ట్ అయిపోవాలా. కనీసం ఒక అరగంట మళ్ళీ ప్రత్యేకంగా ముందు లేకపోతే 4 గంటలు లేసి చేసుకో, లేదా 5 తర్వాత ఒక అరగంట అయినా దేవుడితో మాట్లాడాలి కదా. యోధా కుమార్తెలు యోధా పురుషులు దేవుడితో అంటు కట్టబడతారు. యోధా వారు దేవుని న్యాయ విధులను బట్టి ఆనందిస్తారు. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే ప్రభువా ఇంకా తెలుసుకోవాలి. ఇలా ఎప్పుడైతే ఆయన న్యాయ విధులను బట్టి ఆనందిస్తారో అప్పుడు దేవుడు వారిని పరిశుద్ధ స్థలంగా కోరుకుంటాడు. వారు దేవుని పరిశుద్ధ స్థలం అవుతారు. అప్పుడు దేవుడు వారిని కోరుకుంటాడు. ఇలా యోధా గోత్రాన్ని కోరుకున్నాడంట. యోధా గోత్రాన్ని పరిశుద్ధ స్థలం అంట. యోధా వారు ఆనందిస్తారంటే వాక్యాన్ని బట్టి. కాబట్టి ఆ దేశస్తులకే దేవుడు మన్య దేశాన్ని స్వాధీనం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యోధా దేశానికి, యోధా వంశానికే దేశము సొంతం అని చెప్పింది వాక్యం. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 14:13 వచనం ప్రకారం, దానికంటే ముందుగా సంఖ్యాకాండం 14:24 ప్రకారం, సంఖ్యాకాండం 14:24లో ఒక వ్యక్తి యోధా గోత్రానికి చెందిన ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఎవరు? యెఫున్నె కుమారుడైన కాలేబు. అతని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ యెఫున్నె కుమారుడైన కాలేబు మంచి మనసు కలిగి, ఏ మనసు? ఇంకొక దగ్గర యెహోషువ గ్రంథం 14:13 ఏం రాయమంటుందంటే నిండు మనసు అని రాశారు అక్కడ. యెఫున్నె కుమారుడైన కాలేబు నిండు మనసు కలిగి పూర్ణ మనసుతో దేవునిని అనుసరించిన హేతువు చేత. అమ్మా ప్రేమతమ్మ తలే బిడ్డ పేరు ఏం పేరు? లోక భార్య పేరు ఏం పేరు? కితురమ్మ. దేవుని సన్నిధిలో మనకేం మనసు ఉండాలి? హాఫ్ మనసా నిండు మనసా? నిజం చెప్పండి, చర్చిలో మనకేం మనసు ఉంటుంది తల్లే? గంట అయింది అనుకుంటే టైం ఇంకా ఈరోజే మనల్ని పరిశుద్ధులు చేస్తాడు రా తండ్రి. ఈ అన్న వాక్యం ఎట్టుంటుందంటే ఈరోజే ఇలిగిపోండి, ఈరోజే. నేను అంత ఈజీగా అయిపోద్దా పద్య? ఈరోజే మమ్మల్ని పరిశుద్ధులు చేసేస్తాడు ఇశ్రాయేల్ అన్న. అసలు ఆపడ వాక్యం అన్నా. యెఫున్నె కుమారుడైన కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరించి, నిండు మనసు కలిగి, మంచి మనసు కలిగి, పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన కారణము చేత కాలేబుని దేవుడు
ఆయుష్నిచ్చి ఆ తరములో ఉన్న వాళ్ళందరూ చచ్చారు. యెహోషువ కాలేబులు మాత్రమే కానాను దేశంలో అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అదే చెప్తున్నా, మంచి మనసు కలిగిన వాళ్ళకే దేవుడు దేశాన్ని స్వాధీనం చేస్తాడు. ఏ మనసు కనుక మంచి మనసు. నీ మనసు ఏ మనసు నువ్వే చూసుకో. ఇంకా చర్చిలో కూర్చున్న మనసు రకరకాల అనిరా స్వామి పోవాలి మేము ముత్తుకూరికే. ఇంకా మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో దేవుడు అనుసరించాలా. వాళ్ళకి మాత్రమే నెల్లూరు జిల్లాని దేవుడు స్వాధీనం చేస్తాడు. వాళ్ళే యూదా వంశస్థులు. బిడ్డ, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాలేబుకి నేను స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు. యెహోషువ 14:13 వచనం ప్రకారం హెబ్రోనుని కాలేబు గోత్రానికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రానికి దేవుడు పంచి ఇచ్చిన భూమి హెబ్రోను. హెబ్రోనులోనే కాలేబుని సమాధి చేశారు. దేశాన్ని స్వాధీనం చేశాడు కాలేబుకు దేవుడు. కారణం ఏంటంటే కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి పూర్ణ మనసు అనుసరించాడు. లేమ్మా ఏ మనసుతోటి? పూర్ణ మనసు అనుసరించాడు దేవుడిని. ఎందుకు మన మినిస్ట్రీ ఇంకా అలల మీద, అలలపైనే నడచినావా నాదు యేసై, 24 గంటలు ఆయన అలల మీదే పెట్టేస్తారు. ఇంకా ఆయన దాటింది ఇప్పుడు, బయటకు వచ్చింది ఇప్పుడు, ఆయన సముద్రం అణగదీసింది ఇప్పుడు. మన నావ ఎగిరి పడతానే ఉంటుంది. ఎప్పుడు స్థిరపడేది, ఎప్పుడు మనం దీవించబడేది, ఎప్పుడు మనకు ఆత్మలు, ఎప్పుడు మనం దేశం స్వాధీనం చేసుకునేది, ఎప్పుడు నెల్లూరు మనకు అప్పగించబడేది, ఎప్పుడు మీరు లేకపోతే మినిస్ట్రీ ఇట్టే ఉంటుంది. ఇంకా మన మందిరంలో రోషము కలిగిన యోధా వంశస్థుల్ని దేవుడు లేపును గాక. మంచి మనస్సు కలిగి, మినిస్ట్రీ డైరెక్టర్ గారు ఏ మనసు ఏమన్నా ఇంక టైం కావాలా అనకూడదు. ఏ మనసు? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన హేతువు చేత కాలేబుని అరణ్యం దాటించి కనాను దేశంలో తీసుకుని వెళ్ళి హెబ్రోను పట్టణాన్ని స్వాధీనంగా అతనికి స్వాస్థ్యంగా మార్చేశాడు దేవుడు. ఇప్పుడు యెరూషలేం ప్రాంతంలో బెత్లెహేములో ఉండేది ఏ గోత్రమో తెలుసా? యూదా గోత్రమే. మన దావీదు గారు ఏ గోత్రం? యూదా గోత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. ఈ యూదా గోత్రము, యూదా నా రాజదండం అని చెప్పాడు యేసయ్య. యెహోవా దేవుడు కీర్తనల్లో యూదా నా రాజదండం, అతని యొద్ద నుండి నేను రాజదండాన్ని తొలగించనని చెప్పాడు. ఏమంటా చెప్పాడో, యూదా గోత్రంలో నుంచి ఎక్కువ మంది రాజులు వచ్చారు. ఇప్పుడు దావీదు గారి దగ్గర నుంచి ఇంకే గోత్రం? యూదా గోత్రమే. ఎక్కడ ఒక్కరో ఇద్దరు పక్కకు పోయారు అంతే. మిగతా వాళ్ళందరూ యూదా గోత్ర రాజులే. చివరికి అదే గోత్రంలో నుంచి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా భూమి మీదకి వచ్చింది. ఆయనే గోత్రం. మన ప్రభు అయిన యేసు ఏ గోత్రం? యూదా గోత్రమే. యూదా నేను కోరుకున్నాను. యూదాని నేను కోరుకున్నా. యూదా నా రాజదండం, అతని దగ్గర నుంచి రాజదండం తొలగించను నేను. యాకోబు కుమారులు 12 మంది. యోసేపు కళలు చెప్పాడని అందరు కోపం వచ్చింది. కోపం వచ్చి అందరూ ఏమన్నారంటే, వేసేద్దాం, ఇన్ని మొత్తం పొడి సొదలు పడేద్దాము, ఇది చంపేద్దామంటే రూబేను అడ్డపడ్డాడంట. రూబేను అడ్డుపడి రే తమ్ముడు కదా, చంపేస్తే ఏమొస్తుందిరా, రే ఈ బావిలో పడేద్దాంరా వాడిని అని రూబేను చంపడాన్ని ఆపి బావిలో పడేశాడు. ఇక బావిలో ఉంటే మళ్ళీ బయటికి తీసి మళ్ళీ ఎక్కడ చంపేస్తారని యోధా తన అన్నదమ్ములందరికీ సలహా ఇచ్చాడు. రే వీడిని చంపడం కంటే అదిగో ఇష్మాయిల్ వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం, వీడిని అమ్మేస్తే ఎక్కడో దగ్గర బతతాడరా, మన తమ్ముడే కదంటరా అని రక్త సంబంధికుల మీద హృదయపూర్వకమైన ప్రేమ. ఒకడి మరణాన్ని కోరుకోడు ఎప్పుడు యోధా. రక్త సంబంధి మరణాన్ని కోరుకోడు, రక్త సంబంధి శాపాన్ని కోరుకోడు, బ్రతుకును ప్రసాదించాడు. యోసేపు బ్రతకడానికి కారణమయ్యాడు యోధా నేను కోరుకున్నాను. యోధా ప్రాణం పెట్టేవాడే కానీ, ప్రాణం ఇచ్చేవాడే కానీ అన్యాయం చేసేవాడు కాదు.
చూడండి, యోధా కొదమ సింహం. అదిగో చెప్పానా, యోధా వంశస్థులకు ఉన్న ధైర్యం ఇంకొకరికి ఉండదు. యోధా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడసింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతనిని లేపువాడెవడు? 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. ఏ దండం అది? రాజదండం. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయుల యుందురు. ప్రజలు, యోధా నీకు విధేయులట నేను చేస్తా, నీవే రాజువే, నీ దగ్గర నుంచి రాజదండం తీయను. ఎప్పుడు దాకా? రెండవసారి మన దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా మరలా అదే యోధా గోత్రపు కొదమ సింహం చివరిసారి భూమి మీదకి వచ్చేదాకా ఇజ్రాయెల్ దేశాన్ని యోధా వంశస్థులే ఏలుతారు, 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 ఏలుతారు. ఎందుకయ్యా యోధా వంశం అంటే నీకింత పిచ్చే? యోధా వంశము నా కొరకు నడుం కట్టుకుంటారా పిచ్చోడా? యోధా వంశస్థుల చేతుల్లో దివిటి ఉంటుందిరా, కుండలు పగలగొట్టుతారా, స్తుతించి కేకలు వేస్తారా, యాజకులు బూరలు ఊదితే కేకలు వేస్తారా, వారు నా కోసం బ్రతుకుతారా, వారికి నా వాక్యం అంటే పిచ్చిరా, నా న్యాయ విధులు అంటే ఆనందం వాళ్ళకే. యోధా కుమార్తెలు నా వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు. యోధా వారికి నేనంటే మహా పిచ్చే. అందుకే నేను వాళ్ళని కోరుకున్నా, వాళ్ళే నాకు పరిశుద్ధ స్థానం. అందుకే కానాను దేశాన్ని నేను యోధా దేశస్తులు సొంతం చేయబోతున్నాను. వెళ్ళి యుద్ధం చేయమనో, నేనే వారికి తోడుగా ఉండి దేశమంతటిని వారికి స్వాధీనపరుస్తానని ఆ రోజు వాగ్దానం ఇచ్చి ఆ దేశాన్ని నేటికి వారికి అప్పగించి ఉన్నాడు. వారు మన కనుల ముందు ఈ రోజుకి యోధా వంశస్థులు దాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన యోధా గోత్రికులంగా మనము మారితే నెల్లూరు జిల్లాను కూడా మనకు దేవుడు సొంతం చేస్తాడు యేసు నామములో. ఇక్కడ చేరి నువ్వు ప్రార్థన చేస్తే భారతదేశం యేసయ్య చేతుల్లోకి వచ్చేస్తుంది యేసు నామములో. ఎవరు ప్రార్థన చేస్తే? నువ్వు నేను కాదు. చేతుల్లో దివిటి ఉండాలి, కొండలు పగలు కొట్టాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, వాక్యం అంటే పిచ్చి ఉండాలి, దేవుని మందిరం అంటే పిచ్చి ఉండాలి. దావీదు గారు ఏమంటారమ్మా? దేవా, నేను నిన్ను ఒక్క వరం అడుగుతున్నా, ఆ వరాన్ని నాకు బైబిల్ మూసేయండి, ఇంకా మీకు ఇబ్బంది లేదు, బైబిల్ మూసేయండి. ఒక్క వరం అడుగుతున్నా. ఏ వరం అది? నా జీవితకాలం అంతా నీ మందిర ఆవరణాల్లో నివాసం చెయ్యాలని. మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి, దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళకి, ప్రభువుని ప్రేమించే వాళ్ళకి, పరిశుద్ధం ప్రేమించే వాళ్ళకి దేశాలు స్వాధీనం అయిపోతాయి యేసు నామములో. దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడన్నా? ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాడు? స్తుతిస్తాడు 7 మార్లు రోజుకి. నీలాగా నాలాగా సామాన్య మానవుడు కాదు, రాజు. రాజుకి దేవుడిని 7 సార్లు స్తుతించే టైం ఉంది. అమ్మో, ప్రధానమంత్రి కంటే బాగా బిజీ మన టైం లేదు. ఇంకా నాకు తెలియదు అది. దినానికి 3 సార్లు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిన ముసలోడి పేరు ఏం పేరు? ముసలోడి పేరు ఏం పేరు? దినమునకు 3 మోకాళ్ళని యథావిధిగా ప్రార్థన చేసిన ముసలివాడి పేరు దానియేలు. రాజ్యానికి 3వ అధిపతికి 3 సార్లు ప్రార్థన చేసే టైం ఉంది. నీకు నా టైం లేదు, మన మహా బిజీ. మనం ఫోన్ భక్తి చేయలే, మళ్ళా ఫోన్ భక్తి వల్ల మనకే. దినానికి 7 సార్లు స్తుతించాడు కాబట్టి గొల్లియాతు దెబ్బగా పడుకున్నాడు కిందంతే. యోధా వంశస్థులు తమ ముందు ఎవరు నిలబడ్డా ఒక్క గుద్దుతో కూర్చోబెడతారంతే. యోధా వంశస్థుల గుండె సింహపు గుండె. దావీదు గురించి బైబిల్ చెప్పింది, సింహపు గుండె వంటి వారు సైతం దిగులు పడతారంట దావీదుని చూస్తే. అంత పరాక్రమశాలి యోధా. నీవు కొదమ సింహం. నువ్వు చిన్న సమస్య వచ్చిందని, కుటుంబంలో బాధలు వచ్చినాయని, జ్వరం వచ్చిందని, పిల్లలకు బాగలేదని, అప్పులైనని, అయిపోయింది నా జీవితం అని ఓరకే కురింగిపోరు యోధా వంశస్థులు. కొదమ సింహం వంటి వారు, గర్జించే ఆడసింహం లాంటి వాళ్ళు యోధా. బిడా, దిగులు పడద్దక్క. భయపడితే నువ్వు దేశాన్ని స్వాధీనం చేసుకోలేవు. నీ సమస్యలను బట్టి భయపడద్దు, నీ రోగాలను బట్టి భయపడద్దు, నీ పరిస్థితులను బట్టి భయపడద్దు. పోతే ఉంటే ఉండదు, పోతే జీవితం. ఉండేది ఒక్క జీవితం. బతికితే యోధా వంశస్థులాగా బతికే ఈ దేశాన్ని యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసిన దానికి అతని ముందు 8 సింహాలు ఏమయ్యే? నోళ్ళు మూసుకున్న ఎంత సింహాలు? 8 సింహాలు నోరు మూసే. ప్రార్థనా పరుల ముందు, యోధా వంశస్థుల ముందు సింహాలు నోళ్ళు మోస్తాయి. దానియేలు వంశం ఏంటో తెలుసా? దానియేలు యోధా వంశస్థుడు బిడ్డారా. ఆ తర్వాత యెరికో పట్టణం యెహోషువ స్వాధీనం అయిపోయింది. వాళ్ళు యోధా వంశస్థులు లాగా బతికారు కాబట్టి మిద్యానీయులు గిద్యోను స్వాధీనం అయిపోయారు. కాలేబుకి హెబ్రోను స్వాధీనం అయిపోయింది. దావీదుకి ఎక్రోను, గాతు, అష్కెలోను, ఫిలిస్తీ పట్టణాలని స్వాధీనం అయిపోయినాయి. దానియేలుకి బబులోనే స్వాధీనం అయిపోయింది. ఎస్తేరు, మొర్దెకైలకి షూషాను సంస్థానం స్వాధీనం అయిపోయింది. వెళ్ళరా,
నీకు నాకు నెల్లూరు స్వాధీనం అవుతాదా? క్వశ్చన్ మార్క్. నీకు నాకు నెల్లూరు జిల్లా స్వాధీనం అవుతాదా? కనీసం బోడిగాడి తోట, న్యాయాధిపతి తోటగా మారేది ఎప్పుడు స్వాధీనం అవుతాదా? మన పితరులను పోలిన వారమై దేవుని కోసం బ్రతుకుదుముగాక, యోధా వంశస్థులను పోలిన వారమై ఉజ్జీవమైన భక్తిని చేయుదుముగాక. బిడ్డలారా, మీకు నిజంగా వాక్యం పనిచేస్తే ఒక్క తీర్మానం చేసుకోండి అక్క దేవుడితో, ప్రభువా నిజమే యోధా వంశస్థులకి దేశం స్వాధీనమైంది, అందరికీ స్వాధీనం కాదు ప్రభువా. నా మట్టుకు నేను పెట్టు ఫోన్ పెట్టు నా మట్టుకు నేను యోధా వంశస్థులాగా బ్రతకాలి. నా మట్టుకు నేను యోధా కుమార్తెలు వాక్యాన్ని బట్టి ఆనందిస్తారంట ప్రభువా. యోధా కుమార్తెలు వాక్యాన్ని బట్టి ఆనందిస్తారంట. నాయనా, నేను కూడా వాక్యాన్ని బట్టి ఆనందించాలి తండ్రి.